కీర్తన 34 1-8 సారం, అందులో కొద్ది మాటలు మన దేవుడైన మన ప్రభుని ఆరాధించు నిమిత్తమై ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి వచనాన్ని మనం ఆలోచిస్తే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఏమంటున్నాడండి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తినే నా నోట ప్రచురపరుస్తాను, ఆయననే గొప్ప చేస్తాను అని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే, ఏ మనుషుడైనా ఈ విధంగా ఉండడం చాలా అసాధ్యం. ఒకవేళ ఉన్నాడు అనంటే ఆ దేవుణ్ణి గూర్చి ఆ భక్తుడు ఎంత లోతుగా అనుభవిస్తే తప్ప ఇలాగూ చేయలేడు. అందుకే దేవుడైన ప్రభువు దావీదుని గురించి ఏమంటాడంటే, ఇతడు నా హృదయానుసారుడు అని దేవుడు దావీదు గురించి ఒక మంచి సాక్ష్యం పలుకుతాడు. ఈ భూమి మీద ఎన్నో వేల కోట్ల జనాభా కలిగిన ప్రజలు ఉండగా ఇప్పటి వరకు ఏ నరుని కూడా దేవుడు అలా అన్న దాఖలాలు లేవు. కానీ దేవుడు దావీదు గురించి ఇంత స్పష్టంగా అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని ఒక దగ్గర అన్నాడు, ఇంకొక దగ్గర ఇతడు నాకు ఇష్టానుసారుడైన వాడు అని ఇంకొక దగ్గర అన్నాడు. అంటే దేవుణ్ణి ఆయన ఎంతగా గణపరిచేవాడో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని గూర్చిన కీర్తి ఎంత ప్రచురపరిచేవాడో దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అసలు ఏంటి, దావీదు దేవునితో అంత పెనవేసుకొని దేవుణ్ణి అనుభవించిన ఆ సంఘటనలు కొన్నింటిని మనం ఈ కీర్తనలో చూద్దాం. చూడండి, ఒకసారి ఏమంటున్నాడో మనము చూద్దాం. 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వింటున్నారండి? దావీదు మొరపెట్టితే దేవుడు ఉత్తరం ఇచ్చేవాడంట. ఎలా? నేను మీతో మాట్లాడుతుంటే ఎలా వింటున్నారో, దేవుడు ఆయనతో మాట్లాడుతుంటే అలా వినేవాడు దావీదు. దావీదు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చెవియొగ్గి ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అయ్యా నాయనా, ఇదిగో నా ముందు శత్రు రాజ్యం, ఇదిగో నా యొక్క రాజ్యం మీద పడి దొంగిలించి మేము లేని సమయమందు మా భార్యలను, పిల్లలను, మా వస్తు సామాగ్రిని, మా ధననిధిని దోచుకొని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నేను వారిని తరిమేదనా? ఒకవేళ తరిమితే వారు నాకు దొరుకుతారా అని దావీదు ఒక సందర్భంలో ప్రార్థిస్తే దేవుడు అంటాడు, నిశ్చయంగా నువ్వు వెళ్ళుము, వారిని నేను నీకు అప్పగిస్తాను అంటాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది, అవునా కాదా? ఆయన అలా దండుతో వెళ్ళగానే వారు దొరుకుతారు. వారిని, వారి భార్యలను, వారి సామాగ్రిని, వారి వెండి బంగారములను, వారి కలిగిన సమస్తమును మరలా తెచ్చుకుంటారు. దేవుడు తన పైన ఉన్నాడు, భక్తుడు భూమి మీద ఉన్నాడు. ఆయనకి మధ్యన ఒక సత్సంబంధం ఉంది. ఆ సంబంధమే ఏంటి అనంటే, నీవు నా దేవుడవు, నీవు నా నిర్మాణకుడవు, నీవు నా పోషకుడవు, నీవు నా సంరక్షకుడవు, నీవు నా మేలును కోరి నాకు ఏది చేసినా మంచి చేసే నా దేవుడవు నీవుండగా, ఇదిగో నేను మొర్ర పెట్టగా
నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. అంత మాత్రమే కాదు, కిందేమంటున్నాడు, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. రాజుకు ఎంత భయం ఉంటుందండి చెప్పండి? రాజుకు భయం ఉంటుందా? ఉండదా? శత్రువులు రాజుని లేపేయాలని శత్రువులు ఎప్పుడూ కాచుకొని ఉంటారు. అధికారులను ఏ అధికారిని చూసినా భయపడతారు. ఎందుకంటే వాడిని ఎప్పుడు చంపుతారో తెలియదు కాబట్టి. అందుకే కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒకడు బాడీ గార్డ్స్ ఉంటారు. ముందంతా పోలీస్ బలగం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే శత్రువులు ఎవరిని ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. అలా ఈ ప్రపంచాన్ని మనం పరిశీలన చేస్తే ఎంతోమంది తుపాకీతో కాల్చబడి చచ్చిపోయారు, బాంబు వేసి చంపబడ్డారు. తర్వాత ఎన్నో విధాలుగా ప్రయాణంలో వెళ్తున్నారని తెలుసుకొని యాక్సిడెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా లోకంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే దావీదుకు కూడా ఆనాటి దినాల్లో శత్రు సైన్యం ఉన్నది. ఆ శత్రువులను బట్టి ఇతడు ఏం చేయబడ్డాడంటే చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడంటే తప్పించాడు. శత్రువుల నుంచి, అపవాది నుంచి, తర్వాత యుద్ధములలో వెళ్తున్నప్పుడు ఆ బాణముల నుండి, ఆ యొక్క ప్రతి విధమైన పరిస్థితుల నుండి, శ్రమల వలన భయము, బాధల వలన భయము, ఇంకా తర్వాత ఎన్నో పరిస్థితులు ఇంట బయట వీధిలో సమాజంలో రాజ్యంలో సైనికుల మధ్యన, తర్వాత ఎన్నో పరిస్థితుల మధ్యన ఎన్నో సమస్యలు పరిష్కారం చేయాల్సిన స్థాయిలో నిలవబడ్డ ఈ రాజు ఎన్నో భయాల మధ్యన ఉన్నప్పుడు ఆయన ఏం చేయబడ్డాడంటే దేవుని చేత వాటి నుండి తప్పించబడిన వానిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, 6వ వచనంలో కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించు. భూమి మీద మనిషి పుట్టిన ప్రతి వానికి శ్రమలు ఉంటాయా? ఉండయండి? ఉంటాయి. తెలివి వచ్చిన కానించి మొదలు పెడితే చనిపోయేదాకా ఏదో శ్రమ, ఏదో బాధ, ఏదో వేదన, ఏదో కష్టం, ఏదో 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 ఈ లోకమంతా ఏదో అనుభవించి ముగించాలి. అయితే రాజుకు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మరి ఎక్కువగా ఉన్నాయి మనకంటే. అయితే అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా నా దేవుడు ఆలకించాడు, నా శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించాడు. 1, 2 కాదు, శ్రమలన్నింటిలో నుండి ఎవరు రక్షించేది అనంటే దేవుడు తప్ప ఎవడు మనల్ని రక్షించలేడు. దేవుడు తప్ప మరి ఎవడు విడిపించను లేదు. దేవుడు తప్ప దాని నుంచి పైకి మరెవ్వడు లేవనెత్త. అందుకే దావీదు నా శ్రమలన్నిటిలో నుండి నీవే నన్ను రక్షించావు అంటున్నాడు. చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఈ మాట ఎవరికి చెప్తున్నాడంటే జనాలకు చెప్తున్నాడు. నేను ఆయనను రుచించాను, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన నేను దీన దశలో ఉన్నప్పుడు నన్ను సంపన్న స్థితిలోనికి తీసుకొని వచ్చిన వాడు నా దేవుడు. నేను మరణాంధకారపు లోయలో సంచరిస్తున్నప్పుడు ఆయన దుడ్డుకర్ర దండము చేత నన్ను ఆదుకొని ఆదరించిన వాడు నా దేవుడు. ఇదిగో పాపంలో, శాపంలో, అపరాధంలో చచ్చిన స్థితిలో పడి చెడి నాశనానికి, నరకానికి పరుగెత్తుచున్న వేళలో ఆయనే నన్ను ఆ శ్రమలన్నిటిలో నుండి, పాపము నుంచి, అపవిత్రత నుంచి, సమస్తమైన దుర్నీతి నుండి ఆయన ఏం చేశాడు అని అంటే నన్ను
రక్షించిన వాడై ఉన్నాడు. అయితే ప్రజలారా, మీరు యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి అంటూ ఆయన చెబుతున్నాడు. చూడండి కింద ఏమంటున్నాడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనుషుల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడని ఇక్కడ చెప్పబడదు. ఏ మనుషుడినైనా ఆశ్రయిస్తే ఏ మనుషుడైనా ధన్యుడు అయిపోతాడండి? ఆడే ఒక దరిద్రుడు, వాణ్ణి ఆశ్రయిస్తే వీడొక దరిద్రుడు అవుతాడు తప్ప, దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అంటే వాని పాపం కడగబడుతుంది, వాని శాపం నుండి విడుదల పొందుతాడు, వాని వ్యసనము నుండి విడుదల పొందుతాడు, వానికి రావలసిన ఉగ్రత నుంచి తప్పించబడతాడు, వానికి రాబోయే సమస్తమైన తెగుళ్ళ నుంచి, తర్వాత అపవాది శోధనల నుండి, ఈ భూమి మీద బ్రతికిన ప్రతి విధమైన శ్రమల నుండి అతడు ఏం చేయబడతాడంటే, కోడి తన పిల్లలని ఎలాగైతే తన రెక్కల నీడన కాపాడి భద్రపరిచి శత్రు దాడి నుండి భద్రపరుస్తూ ఉంటుందో, దేవుణ్ణి శరణ్యం కోరు వాని బ్రతుకు ఎలా ఉంటుంది అనంటే, అది ధన్యమైనదిగా, అది క్షేమకరంగా, అది దీవెనకరంగా, అది రక్షణకరంగా, అది నిత్య జీవమునకు నడిపే విధముగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయనను ఆశ్రయించు నరుడు ఏంటంటే ధన్యుడు, ధన్యుడు. ఇవాళ మనం భూమి మీద ఉన్న ఏ అధికారిని ఆశ్రయించినా, ఏ రాజును ఆశ్రయించినా, ఏ ధనవంతుని ఆశ్రయించినా, ఈ భూమి మీద గొప్ప హోదా కలిగిన ఎవరిని ఆశ్రయించినా, ఈ భూమి మీద బ్రతకడానికి చాలినది ఏదైనా ఒకడు ఇస్తే ఇస్తాడు. తప్పితే వచ్చే శ్రమ నుంచి ఎవడు తప్పించలేడు, వచ్చే మరణం నుంచి ఎవడు విడిపించలేడు, వచ్చే ఉగ్రత నుంచి ఎవడు తప్పించలేడు, వచ్చే ఉప్పెన వంటి ప్రతి విధమైన పరిస్థితుల నుండి ఎవడు మనల్ని భద్రంగా దాచి ఉంచను లేడు. ఎవరుంచగలరు అనంటే, సృష్టికి కారణభూతుడు, నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవాది దేవుడైన ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, నజరేయుడైన క్రీస్తు యేసు ఆశ్రయం పొందిన వానిని ఆయన ధన్యునిగా తన రెక్కల నీడన భద్రపరిచే దయా వాత్సల్య పూర్ణుడైన దేవుడిగా మన ప్రభువు ఉన్నాడు. కాబట్టి భక్తుడైన ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మొదటి వచనంలో ఆయన పలుకుతున్న మాటను ఆయన ప్రతిదినం, ప్రతి సమయం, జనంలో ఉన్నప్పుడైనా, సంఘంలో ఉన్నప్పుడైనా, సమాజం మధ్యలో ఉన్నప్పుడైనా, కుటుంబంలో ఉన్నప్పుడైనా, పిల్లలతో ఉన్నప్పుడైనా, పనులో ఉన్నప్పుడైనా, ఏ స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడో మొదటి వచనం చదవండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎంత గొప్ప మాట అండి! ఎల్లప్పుడూ, అది కృతజ్ఞత. కృతజ్ఞత లేని వారి ఎడల దేవుని కృప నిలిచి నడిపించడం అది అసాధ్యం. కృతజ్ఞత దావీదుకుంది. నేను గొర్రెల దొడ్డిలో ఉన్నవాణ్ణి, ఇజ్రాయేలును పాలించే రాజవంశంలోనికి నన్ను తెచ్చిన దేవుడవు నీవు. ఏదో అడవుల్లో తిరుగులాడే నన్ను ఇవాళ అధిపతుల మధ్యన కూర్చుండే స్థాయినిచ్చిన దేవుడవు నీవు. నా అన్న, నా తండ్రి, నా తల్లి, నా అన్నలు నన్ను చిన్న చూపు చూసినప్పుడు నా దేవుడవైన నీవు నన్ను అందరిలో గనునిగా నిలవబెట్టిన గనుడవైన దేవుడవు, నా దేవుడవు నీవు. ఇది దావీదు తన ఆంతర్యమందు ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, తింటున్నాను,
ఇది ఆయన ఇచ్చింది. అనుభవిస్తున్నాను, ఇది ఆయన ఇచ్చింది. ఈ హోదా ఆయన ఇచ్చింది, ఈ తనువు ఆయన ఇచ్చింది. ఇదిగో పడి చెడినప్పుడు నన్ను వదిలివేయక నన్ను చేరదీసి తన రక్త దారలతో కడిగి క్షమించి శుద్ధ మనసుని ఇచ్చి ఇదిగో ఈ భాగ్యం ఇచ్చిన దేవుడు నీవు అంటూ దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఇవాళ మనం ఎవరిని కీర్తిస్తామండి? పొద్దున్న లేస్తే కొడుకుని కీర్తిస్తాం, కొంతమందిని భార్యల్ని కీర్తిస్తారు, కొంతమంది హీరోలను కీర్తిస్తారు, కొంతమంది ధనాన్ని కీర్తిస్తారు, అంటే గొప్ప చేస్తారు. నా భార్య, నా బిడ్డ, నాకు, నా ఇల్లు, నా పొలం, నేను. కానీ దావీదు అంటున్నాడు, నిత్యము నా నోట ఆయన కీర్తి ఉంటుంది. కీర్తనకు కారణభూతుడవు నీవే, నా స్తుతికి పాత్రుడవు నీవే, నా నిర్మాణకుడవు నీవే, నా మనుగడ కొనసాగించేవాడవు నీవే, నా సర్వమును సమకూర్చి నాకు ఇచ్చువాడవు నీవే, నాకు క్షేమించువాడవు, నాకు బలమిచ్చువాడవు, నాకు ధనమిచ్చువాడవు, నాకు ఘనత ఇచ్చువాడవు, సర్వము నీవే. కాబట్టి నా కీర్తనకు ఆస్పాదము నీవే అంటూ దేవుణ్ణి ఆయన కీర్తిస్తున్నారు. చూడండి, 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఏంటండి? వాళ్ళ 100 ఎకరాలు ఒకరికి ఉందనుకో, వాడు ఎవరిని బట్టి అతిశయిస్తాడండి? ఎవరిని బట్టి అతిశయిస్తాడు చెప్పండి? 100 ఎకరాలు ఉందనుకో, వాడు దేన్ని బట్టి అతిశయిస్తాడు? దేన్ని బట్టి అతిశయిస్తాడు? 100 ఎకరాలు ఉన్నాడు పొలం బట్టి. ఆ సంవత్సర పంటనే మనకి లక్షల ఆదాయం. 100 తులాల బంగారం ఉన్న ఆమె దేన్ని బట్టి అతిశయిస్తుంది? బంగారమును బట్టి. 1 కోటి రూపాయల బిల్డింగ్ ఉన్న ఆమె దేన్ని బట్టి అతిశయిస్తుంది? బిల్డింగ్ను బట్టి. మంచి జ్ఞానం ఉందనుకో, ఆమె దేన్ని బట్టి అతిశయిస్తుంది? నా జ్ఞానం అంటది. నెలకు ఒక 10 లక్షల జీతం వచ్చే ఆమె దేన్ని బట్టి అతిశయిస్తుంది? జీతాన్ని బట్టి అతిశయిస్తుంది. మంచి కండలు తిరిగిన మొనగాడు ఉన్నాడు అనుకో, వాడు దేన్ని బట్టి అతిశయిస్తాడు? బలమును బట్టి. కానీ దావీదు వేల లక్షల మనుగుల బంగారం ఉంది ఆయనకి, వేల లక్షల సైన్యం ఆయనకుంది, అంతఃపురాలు ఉన్నాయి, తన భార్య పిల్లలున్నారు, వెండి బంగారం అసలు లెక్కలేనంత బంగారం వెండి ఉందంట. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను. వింటున్నారా? తెలివి మాలినోడు ఒకరోజు పట్టుకొని వెళ్ళని దానిని బట్టి అతిశయిస్తాడు, కానీ తెలివి కలిగినోడు దావీదు వలె దేవుణ్ణి బట్టి అతిశయిస్తాడు. ఇప్పుడు మన కనులకు కనబడేవన్నీ ఒకరోజు మనం వదిలివేసి వెళ్ళిపోతాం. కానీ మన కన్నులకు కనబడని దేవుణ్ణి బట్టి మనం అతిశయిస్తే, మన కన్ను మూసిన ఆ క్షణమే ఆ దేవుడు మనల్ని పట్టుకొని పోతాడు. భక్తుడైన దావీదు అదే చేస్తున్నాడు. ఇదంతా మాయ. ఇదొక రోజు ఇవాళ ఉంటుంది, రేపు. కానీ నా దేవుడు, భూమి ఆకాశాలు నాశనమైపోయినా, నా తనువు కృషించిపోయినా, నా ప్రాణం వెడలిపోయినా, నా ఆత్మ నా దేవుని సన్నిధిలో ఉంటుంది. నా దేవుడు నిరంతరము నిలిచి ఉండేవాడు కాబట్టి ఆయనను బట్టి నేను అతిశయిస్తాను. కిందేమంటున్నాడు చూడండి. ఇంకా ఈ మాట దీనులు విన్నప్పుడంట, అదే మనసు కలిగిన దీనులు విన్నప్పుడంట సంతోషిస్తారు.
అర్థమవుతుందండి? దీనులు విన్నప్పుడు నిజమే కదా, ఇదంతా లయమైపోతుంది కదా, లయము కాని వాడు దేవుడు ఒకడే కదా, ఆ దేవుడే కదా ఇవన్నీ ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చిన వాడు ఆయన. కాబట్టి ఆయనకే మహిమ, ఆయనను బట్టే నా అతిశయం, ఆయనను బట్టే నా ఆనందం, ఆయనను బట్టే నా సంతోషమని ఈ దీనులు విన్నప్పుడు వారు కూడా సంతోషిస్తారంట. సంతోషించి సంతోషిస్తున్న ఆ ప్రజలతోటి దావీదు ఏమంటున్నాడో ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. మూడో వచనం, మూడో చరణం. నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఏమంటున్నాడండి? యావత్ ప్రపంచమందు ఉన్న సకల పరిశుద్ధులైన ఓ ప్రజానికమా, నాతో ఈ సమయమందు కలిసి ఏకీభవించి మన ఏక దేవుడు, మన సృష్టికర్త, మన ప్రభు అయిన క్రీస్తు యేసుని ఏం చేయండి అంటే ఘనపరచండి. మనం ఎందుకు ఘనపరచాలో 2 మాటలు నేను చెప్తాను. మనము పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఔన్నత్యం మనం గ్రహించలేము, మనం ఎరగలేము. ఎలా అంటారా? మీకు ఉదాహరణ చెప్తాను. పచ్చకామెరలు వచ్చినోనికి అందరు పచ్చగా కనబడతారు. పచ్చగా కనబడతారు. మరి మనకి ఎలా కనబడతారు? మనకు కనబడాల్సిన విధానంలో కనబడదు. ఒక పాపాత్మునికి ప్రభువు కనబడు. ప్రభువే అతన్ని దర్శించినప్పుడు, వాని కన్నులు తెరవబడినప్పుడు, అప్పుడు అతడు దేవుడు అని ఎరుగుతాడు. అందుకే ఊర్లో, ఈ గ్రామంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అందరు ప్రభువుని నమ్ముకున్నారంటే నమ్ముకోలేదు, కొందరే నమ్ముకున్నారు. ఆ కొందరిలో మెజారిటీ దేవుని ప్రజలే ఉన్నారు. ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రపంచంలో ఏ కారణానికి వెళ్ళినా క్రీస్తును కలిగిన ప్రజలే భూమి మీద కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. కారణం ఏంటి అంటే వారి కన్నులు దేవుడు తెరిచాడు, వారి బ్రతుకులు దేవుడు మార్చాడు, వారి పాపస్థితిని వారి కన్నులకు బయలుపరిచాడు. నేను పాపాత్ముడను అని నాకు తాను బయలుపరిస్తే తప్ప నాకుగా నేను గ్రహించలేదు. చూడండి, ఏమని దగ్గరికి అన్న వెళ్ళి, ఒరే నువ్వు పాపం చేసావు, పాపివురా అంటే వాడు ఒప్పుకుంటాడా? మనం చెప్తే ఒప్పుకోడు, కానీ దేవుడు చెప్తే నిజమే నేను పాపిని అని ఒప్పుకుంటాడు. అదే ఈనాటి దేవుని ప్రజలైన ప్రతి వారికి దేవుడు తన ప్రత్యక్షత ద్వారా తన పాపాన్ని బయలుపరిచినప్పుడు తన పాపం ఒప్పుకున్నారు, ప్రభువుని దేవుడిగా అంగీకరించారు. అంగీకరించిన వారు క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డారు. కడగబడిన వారు ఆయన యొక్క రక్షణ పాత్ర చేబూనారు. ఆ పాత్ర చేబూని ఆయన సన్నిధిలో నాటబడి ఆయన వాక్యం చేత బలపరచబడుతూ, ధైర్యపరచబడుతూ, సరిచేసుకుంటూ ఆయన రాక కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఆయన సన్నిధిని చేరి ఏం చేస్తున్నారు అనంటే ఆరాధించేవారిగా, ఆయన నామాన్ని కనపరిచేవారిగా, ఆయన నామాన్ని ప్రస్తుతించేవారిగా ఉన్నారు. అయితే వారితో ఈ సమయమందు భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో నాతో ఏకముగా కూడి ప్రభువుని కనపరచండి అంటున్నాడు. నిజమే కదా, మనం ఆయన్ని గణపరచవలసిన భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి, మనం ఏకముగా కూడి ఆయన నామం గొప్ప చేయదు. ఏంటి ఆ నామము అనంటే, ఆ నామములోనే పాపికి పాప క్షమాపణ. ఆ నామమే అన్ని నామముల కన్నా పైనామం కలిగినది. ఆ నామం వలననే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళగలిగే శక్తి గల నామం ప్రభు అయిన యేసు క్రీస్తు నామం. ఆ నామంలోనే
దయ్యములు గడగడా అని వణికి దయ్యములు పట్టిన వారు సైతం ఆ దయ్యములు వారిని వదిలి పారిపోయిన దాఖలాలు దేవుని లేఖనాల్లో ఉన్నాయి. నేటికి దయ్యములు పట్టిన వారు దేవుని నామమును బట్టి స్వస్థత, మేలు, లాభం పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. ఈ నామంలో మనుషునికి శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, విడుదల, క్షమాపణ. ఒకరోజు మనకు ఈ నామంలో ఏముందంటే నిరీక్షణ ఉంది. అవును, నా ప్రభు ఒకరోజు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు. ఈ నిరీక్షణ ఈ నామంలోనే ఉంది. కానీ ఈ భూమి మీద మరి ఏ నామంలా ఉందంటారా? లోకంలో ఏమన్నా అన్నారే, నువ్వు చస్తే ఎక్కడికి పోతావురా అంటే ఎవడేం చెప్పలేదు. కానీ అదే క్రీస్తుని కలిగిన నమ్మకమైన ప్రతి వాణిని అడిగితే వాడు చెప్పే మాట, నేను ప్రభు యొక్క రాజ్యానికి వెళ్తా. ఎందుకు వెళ్తావురా అంటే, నా ప్రభు మరణపు ముళ్ళును వేచి సమాధిని తిరిగి లేచాడు, లేచి నా కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళాడు. వెళ్ళిన ఆయన త్వరలో నేను వస్తాను, నా వారిని తీసుకొని పోతాను అని నిశ్చయంగా నాకు మాట ఇచ్చాడు. ఇంత గొప్ప ధైర్యం, ధీమా, నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. కాబట్టి నిరీక్షణ గల నామం, రక్షించిన నామం, నిత్య జీవమును ఇచ్చిన నామం, నిత్య నరకము నుంచి మనల్ని తప్పించి నిత్య జీవమునకు చేర్చిన ఈ నామాన్ని మనం ఏం చేయాలి అనంటే, మన నోట కీర్తించాలి, మన హృదయమార ఆరాధించాలి, మన ఆత్మతో సత్యంతో ఆయన ఔన్నత్యాన్ని స్మరిస్తూ ఆయన గొప్ప నామాన్ని పూజించి, హెచ్చించి, స్తుతించి, ప్రస్తుతించి, కొనియాడి గొప్ప చేసే వారంగా మనం ఉండాలి. అందుకే నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నది ఎందుకు అంటే, ఆయన మహిమ నిమిత్తం, నీకు నిత్య రాజ్యం ఇచ్చుట నిమిత్తం, నిత్య నరకపు వేదనలు తప్పించుట నిమిత్తం దేవుడు మనకి ఇంత గొప్ప వాక్యాన్ని ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి మన దేవుడిని మనం ఆరాధిద్దాం. దేవుడి మాట మనం ఇంటిలో దీవించుగాక. ఆమేన్, ఆమేన్.